టెస్ట్ అనేది ఎల్లప్పుడూ ఓపికతో ఆడే ఫార్మేట్ అని చెబుతుంటారు. ఇందులో విజయం సాధించాలంటే బ్యాట్స్మెన్ ఎక్కువ సమయం క్రీజులో గడిపి తమ టెక్నిక్తో బౌలర్పై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆధునిక కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంగ్లాండ్తో సహా అనేక జట్లు ఇప్పుడు ఒక రోజులో 400 లేదా 500 పరుగులు సాధించాలని చూస్తున్నాయి. బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నేటికి ఈ ఫార్మేట్లో క్లిష్ట పరిస్థితుల్లో వీలైన బంతులు ఆడగల సామర్థ్యం ముఖ్యం. టెస్ట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులాడిన బ్యాట్స్మెన్స్ చాలామంది ఉన్నారు. భారత్ తరపున 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన రాంచీ టెస్ట్లో చతేశ్వర్ పుజారా 525 బంతులు ఎదుర్కొన్నాడు. ఇది ఒక ఇన్నింగ్స్లో ఏ భారతీయ బ్యాట్స్మెన్ ఎదుర్కొన్న బంతుల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. టెస్ట్ ఫార్మేట్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ముగ్గురు బ్యాట్స్మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాబ్ సింప్సన్. అందులో మొదటిగా చెప్పుకునేది బాబ్ సింప్సన్. ఒక టెస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన బ్యాట్స్మెన్ల జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు బాబ్ సింప్సన్ పేరు 3వ స్థానంలో ఉంది. సింప్సన్ 1964లో మాంచెస్టర్, ఇంగ్లాండ్పై 743 బంతులు ఎదుర్కొన్నాడు. ఈ కాలంలో 311 పరుగుల ఇన్నింగ్స్ను చేశాడు. రెండవ వాడు గ్లెన్ టర్నర్. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ గ్లెన్ టర్నర్ కూడా ఉన్నాడు. టర్నర్ తన కెరీర్లో చాలా కీలక విషయాలు సాధించాడు. వాటిలో ఒకటి టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడడం. కుడి చేతివాతం బ్యాట్స్మెన్ 1972లో వెస్టిండీస్తో జార్జ్ టౌన్లో జరిగిన టెస్ట్లో 259 పరుగులు చేశాడు. 759 బంతులు ఎదుర్కొన్నాడు. ఇది ఏ బ్యాట్స్మెన్కైనా రెండవ అత్యధికం. ఇంకా ఫస్ట్ ప్లేస్లో నిలిచినది లియోనార్డ్ హట్టన్. ఒక టెస్ట్ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడిగా ఇంగ్లాండ్ ఆటగాడు లియోనార్డ్ హట్టన్ రికార్డు సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్లో 800 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఏకైక బ్యాట్స్మెన్ హట్టన్. అతను 1938లో ఓవల్లో ఆస్ట్రేలియాపై 847 బంతులు ఎదుర్కొని 364 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.